నమస్కారం అండి. రేణుదేశాయ్ గారు అంటున్నారు, ఈవిడ కుక్కలు ఉండే చోటుకి వెళ్తుందంట. కుక్కలు ఉన్న చోటుకి ఆవిడ 100 కుక్కలు, 50 కుక్కలు ఉండే చోటుకి వెళ్ళినా కూడా ఆవిడ కుక్కలు మధ్యలోకి ఉంటుందంట. ఈవిడ కుక్కలే కొరకవంట. ఈవిడ కుక్కలే కొరవంట పాపం. ఎందుకంటే ఈవిడ చాలా పుణ్యం చేసుకుందంట. చాలా పుణ్యం చేసుకుంది కదా ఈవిడ. అందువల్ల ఈవిడ కొరకవంట. అలా కుక్కలు కొరికిన వాళ్ళంతా ఏదో పాపం చేసుకుంటారంట. పాపం చేసుకోండి. నేను ఎన్ని కుక్కల మధ్యలో వెళ్ళినా నన్ను ఏమి చేయదు కుక్కలు. మిమ్మల్ని ఎందుకు కొరుకుతుంది? మిమ్మల్ని ఎందుకు కొరుకుతుంది? మీరు పాపం చేసినారు, మీకు అందుకే కొరుకుతుంది. కర్మ చేసి ఉన్నారు, అందుకే కొరుకుతుంది అని అంటుంది. ఆ? అంటే కుక్కలు కొరికి పిచ్చుకోలు కొరకంతా పాపం చేసిన వాళ్ళ? నువ్వు వచ్చి పెద్ద విఐపి కాబట్టి నువ్వు పాపం చేయలేదా? నువ్వు ఎన్ని పాపాలు చేసినావు, ఏం పాపాలు చేసినా నీ మనశ్శాస్త్రం తెలుసును, ఆ దేవుడు తెలుసును. అవన్నీ పర్సనల్ విషయాలు. అయినా కూడా నువ్వు కుక్కలు కొరికిన వాళ్ళు పాపాత్మలు, నువ్వు పుణ్యాత్మురాలా? నువ్వంతా ఇదా? ఏం మాట నీకు? అసలు బుద్ధి బుర్రావుడు ఏమైనా మాట్లాడుతున్నావా? బుద్ధి జ్ఞానం ఉండి ఏమైనా మాట్లాడుతున్నావా? నువ్వు అంటున్నావు అందరినీ బుద్ధి జ్ఞానం ఉందా, మీకేమన్నా ఉందని కింద ఆవేశపడిపోయి కింద మీద పడి మాట్లాడుతున్నావు. నోరు జాగ్రత్త, అదుపులో ఉంచుకో.